శాస్త్రి సార్, నేను భారత్ల నేను ఒంగోలు 1970లో మా ఫాదర్ జిల్లా పరిషత్ అక్కడికి వచ్చాను. వెంటనే ఇంటర్మీడియట్ డిగ్రీ సర్మకాలేజీ చేస్తున్నాను. అయితే నేను ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా అందరితో కలిసి ఉండేది చాలా తక్కువ. నలుగురు, ముగ్గురు, ఐదుగురు. చెన్నారెడ్డి, నాగేశ్వరరావుడు, అట్లా మోహన్ రావు, వీరమోహన్ రావు ఉంటాడు. ఇట్లా నలుగురే, మ్యాక్సిమం నలుగురు, ఐదుగురు. మిగతా వాళ్ళతో చూసుకున్న పక్కన దగ్గర ఎక్కువ పరిచయాలు లేదు, తక్కువ. ఎందుకంటే ఓపెన్గా చెప్పడం స్వభావికి ఎవరితో మాట్లాడమంటే ఆగాలి. ఆ విధంగా నడిపోయింది. అయితే మా నాన్న జిల్లా పరిషత్ పనిచేయడం, ఫ్యామిలీ పెళ్లి కావడం కాస్త ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా ఉండేది. వచ్చిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా జాబ్ కోసం, నాకు జాబ్ అంటే గవర్నమెంట్ జాబే, కానీ అదృష్టం లేదు. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి తెలియదు. మా నాన్న అడిగేవాడిని. అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ రమణారెడ్డి గారిని ఉండేవాడు. నాన్న ఆయన్ని అడుగు నాన్న జాబ్ ఇచ్చింది. అరే వాళ్ళు ఇవ్వరా అడిగి పరువు కొడుతున్నారు. పరువు చేయడం అవ్వలేదు. ఉద్యోగం కోసం అడగడం పరువు అనేది ఆయన బాగా తెలియదు. నేను తిన్నమడికి ఎన్నమ్మడి పోస్ట్ అడగమని అడిగేవాడు. అది కూడా తెలియదు. 1983లో చిన్న వేరే కంపెనీ జాబ్స్ చేసేవాడు. చిన్న జాబ్ చేసేవాడు. కాంట్రాక్టర్, ఈ కాంట్రాక్ట్ తిరుపతి సొసైటీ ఉంది అంటే 83లో హైదరాబాద్ తీసుకున్నాను ద్వారా. అప్పటి నుంచి గ్యాస్ ఫ్యాక్టరీలో చేరా. ఏజే గ్యాస్ ఫ్యాక్టరీ హైదరాబాద్. నాదంతా ప్రైవేట్లో అయితే, గవర్నమెంట్ కాదు, ఇది కాదు. 83లో ఏజే గ్యాస్ ఫ్యాక్టరీ ఉంది, హిందుస్థాన్ శానిటరీ ఇండస్ట్రీస్. అప్పటి నుంచి 2010 దాకా 26 years వదిలిపెట్టాను. దాన్ని నేను వదిలిపెట్టి అది నన్ను వదిలిపెట్టా. నాకు అట్లా ఏంటంటే ప్రైవేట్ యూనియన్స్ ఉండటం వల్ల ప్రమోషన్స్ ఇచ్చాడు ఉండే కాదు. స్టాఫే 2010 రిటైర్ అయిపోయాను. దేవుడు ఎవరో చిన్న చిన్న గుడిసెలు అంటే 2-3 ఉంటున్నాను. దాంట్లో ఉన్నాను. ఒక కొడుకు, కూతురు. కూతురు ఒంగోలులో గుడి, అల్లుడు. కొడుకు ప్రైవేట్ జాబ్. నాకు చిన్న చిన్న కట్టలు మాట్లాడు చేస్తున్నాడు. హైదరాబాద్లో ఉంటాడు. జాబ్ ఏమో మహారాష్ట్ర తిరుగుతూ ఉంటాడు. అమ్మాయి పెళ్లి ఉంటాడు. నేను ఒంగోలు చాలాసార్లు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఉండేవాడు. సెలవు పెట్టప్పుడు సెలవు ఎవరు నాకు చేసేవాడు కాదు. పరిచయాలు లేవు. అయ్యో ఈనాడు ఒంగోలు ఎవరు లేదనుకున్నా. మన గ్రూప్ పెట్టిన తర్వాత నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అనిపించింది. అప్పటి సరే వాళ్ళంతా మీటింగ్ పెట్టి రమ్మన్నప్పుడు మనం పోయేవాడు కదా. మా అయితే 2,000 రూపాయలు ఛార్జ్ అవుతుంది, 1000 రూపాయలు ఛార్జ్ అవుతుంది. దానికి 99% అటెండ్ కావడమే ట్రై చేశాను. నాకు ఇంకో విషయం ఏంటంటే, ఇంకా చెట్లు చాలా ఉంటుంది, మన టైం కూడా రాదు. మద్దిపాడు మీది. మద్దిపాడు మేము చదువుకోవడానికి వచ్చాం హై స్కూల్కి. మీరు మా పక్కన ఉండేవాడు. ఆయన నాకు మొన్న ఈ మధ్య సరఫరాలకు మీ ఆఫీస్ దగ్గర వచ్చినప్పుడు మద్దిపాడు దాని గురించి ఏదో చిన్న విషయాలు, ఇంకా ఏదో 10 రూపాయలు అప్పటి గారు ఏదో ఇట్లా అంటుంటే ₹1 బాగుండేది. గారు మనం బిగా చదువుతున్నాం. రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ₹1 ఉందా అన్నాడు. దేనికండి అన్నా, నాకు కొంచెం అవసరం ఉందన్నాడు. తీసిచ్చా. అది నాకు ఇప్పటికీ గుర్తు. అడగడం ఎంత స్పష్టంగా అడిగే తెలిసిన బ్రాహ్మణ సమాసం ఎందుకు ఏమన్నారంటే శుద్ధి కోసం. ఆ వాక్ శుద్ధి ఆయనలో ఉన్నప్పుడు అంత చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకుని పగిలించాడు. నాకు చాలా ఆశ్చర్యం. అయితే నా బ్యాగ్కి ఎందుకు ఆ రోజు మళ్ళీ మా ఇద్దరు ఎక్కడ టచ్ చూడలేదు. ఎక్కడా టచ్ చూడలేదు. నేను చాలాసార్లు ఫోన్ కూడా చేశాను, కానీ కలవలేదు. ఏమన్నా ఎక్కడ టచ్ చూడలేదు. ఎందుకంటే ఇంతమంది కలుపుకొని మాట్లాడడం అనేది చాలా గ్రేట్ నష్టం. ఫ్రెండ్స్ చాలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా కొద్ది గ్రాడ్యుయేట్ తగ్గుతున్నారు. నేను ఎవరిని వదిలిపెట్టను. నన్ను చేయలేదు. గ్రాడ్యుయేట్ తగ్గుతున్నారంటే బికాస్ ఆఫ్ లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఒక 2 యాత్రా విశేషాలు చెప్పండి. యాత్రా విశేషాలు అంటే నేను తిరుగుతున్నాను. జన్మభూమి జాబ్ ఈ మర్చిపోయాను. కాశీ 3 సార్లు వెళ్ళాను. దక్షిణ యాత్ర మొత్తం చూసి వచ్చాను. కర్ణాటక కూడా ఏదో తిరిగి వచ్చాను, మొత్తం తిరిగి వచ్చాను. యాత్ర అట్లా కాదు, యాత్రలో మీకు ఏమైనా సంథింగ్ స్పెషల్ ఏమైనా అనుభవాలు ఏమన్నా? అది దేవుడు చేసుకోవాలి, దర్శనం చేసుకోవడం గొప్ప విషయం. ఇంకా అంతకన్నా మనం చేయడం. సరే, ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకుంటే చాలా ఉంటాయి. సరే. వయసు మాత్రం ఇప్పుడు 70 రన్నింగ్, మార్చి 74 వస్తుంది. మన బ్యాచ్లో అందరికైనా మ్యాక్సిమం సీనియర్ నేనే ఉంటాను. ఎంత వయసు? 73 వస్తుంది. మీ ఇయర్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? ఏమండి? 52 March 6th. అరే నీదంతా?
నువ్వు 54, నేను 56. వీడు వీళ్ళంతా ముదురు నేనే చెప్తున్నాడు కదా. ఈత ఎప్పుడు నేర్చుకున్నావు? తిరుపతి స్వామి కూడా ఉంది. తిరుపతి స్వామి కూడా 50 మా అంటే అల్లుడు తప్పట్లు తప్పట్లు చెప్పండి. ఒంగోలులో మా నాన్న జాబ్ చేసేటువంటి కాలం గుంటూరు జిల్లా పరిషత్ చేశాడు, తర్వాత ఒంగోలు జిల్లా పరిషత్ చేశాడు. ఆయనకి ఫ్యామిలీ నాకు 5 చెల్లెళ్ళు, ఫ్యామిలీ పెద్ద కావడం ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా ఉండేది. ఆ రోజుల్లో మా నాన్న జిల్లా పరిషత్ జాబ్ చేసుకుంటూ చిక్కుకోండి బాధపడుతుంది. కాకపోతే అప్పుడు మన ఫిఫ్టీ చూపిస్తారు. మార్వాడి దగ్గర 100 నెలకి 10 రూపాయలకి వడ్డీకి తీసుకున్నాడు ఆ రోజులు, 70 to 75 మధ్యలో. ఏదో కావచ్చు ఏం నాన్న అంటే ఏం చేయమంటారు రానివాడు అప్పట్లో. నేను ఇంటర్మీడియట్ చైల్డ్, నాకు చాలా కష్టాలు నడిచిపోయింది. అయితే ఏంటంటే అప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మ ఎవరు అని మీరు ఒక చెల్లెలు పెళ్లి మధ్యపాడులో మనం ఉండగానే జరిగింది. అంతా అప్పటికి మా నాన్నకి విశాఖపట్నం అమ్మాయి, ఒక అమ్మాయి అయింది, 2 అమ్మాయి, ఇంకంతా ఉండేది. థ్యాంక్ యూ అండి. రైట్, చప్పట్లు.